పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలలో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలలో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే. అందరికీ నమస్కారం. నా పేరు చిన్నపాక శ్రీనివాస్. మాది కల్లెడ గ్రామం, పర్వతగిరి మండలం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు మా కల్లెడ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు. గతంలో కూడా 2013 నుంచి 18 వరకు సర్పంచ్గా నిర్వహించాను. ఇప్పుడు మళ్ళీ రిజర్వ్ కావడం వలన నేను మళ్ళా బరిలోనూ నిలిచాను. 2013 నుంచి 18 వరకు గ్రామంలో ఉన్న సమస్యలపై అనేక విషయాలు పాలక మండలి సభ్యులచే తీర్మానాలు చేసి గ్రామంలో నీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజీల సమస్య, అనేక సమస్యలు ఉండేది. అట్లాంటి సమస్యలన్నిటినీ కూలంకుషంగా ప్రజలల్లో తిరుగుతూ, వాడలల్లో తిరుగుతూ, గ్రామ వార్డు నెంబర్ల సూచన మేరకు ప్రతి ఒక్క పనిని నిర్వహించడం జరిగింది. కనివిని ఎరగని తిరిగా 1వ వార్డు నుంచి 10వ వార్డు వరకు గతంలో సీరియల్గా గెలిచిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. 2001 నుంచి కూడా ఇప్పటి వరకు కల్లెడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుస్తూ వస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా మా గ్రామంలో చర్చించుకుంటూ ప్రతి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరే విధంగా కష్టపడి పనిచేస్తూనే ఉన్నాం. అభివృద్ధి సంక్షేమ పథకాలే మళ్ళీ మేము ఇప్పుడు ముందుకొస్తున్నాం. గతంలో మేము చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటికి పోయినా, ఎక్కడికి పోయినా, ఏ అవ్వని అడిగినా, ఏ అన్నని అడిగినా, ఏ తమ్మిని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెని అడిగినా మా ఓటు బీఆర్ఎస్ పార్టీకే అని సర్గంగా చెబుతున్నారు. మాకు ఈరోజు మేము పాలక మండలి వార్డు సభ్యులచే పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం. ప్రచార కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాం. మేము గతంలో చేసిన రోడ్ల విషయం కానీ, చెక్ డ్యామ్ల విషయం కానీ, బ్రిడ్జీల విషయం కానీ, డ్రైన్ల విషయం కానీ, కల్లెడ గ్రామానికి కరెంటు కోత ఉండేది. అలాంటిది సబ్ స్టేషన్ విషయంలో కూడా గతంలో మేము శ్మశాన వాటిక లేకుండా ఉండే. శ్మశాన వాటిక కూడా మా గ్రామంలో డంపింగ్ యార్డు మరియు రైతు వేదిక, గ్రామ పంచాయతీ బిల్డింగు, మినీ వాటర్ ట్యాంకులు, బోర్లు లేని నీళ్ళ సమస్య ఉన్న ప్లేస్లో బోర్లు వేసి 1 HP మోటార్లు కూడా ఫిట్ చేసిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కుల సంఘాలు వాళ్ళ ఐక్యత కోసం వారు కూర్చొని మాట్లాడుకోవడానికి వీలు లేకుండా ఉన్న పరిస్థితులలో 5 కుల సంఘాలకు 5 కమిటీ హాలు కట్టించిన ఘనత కూడా మా బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఇవాళ ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా మేము ప్రతి సమస్యను దగ్గరుండి పరిష్కరిస్తూ, ప్రజల్లో మమేకమైతూ, ప్రజలచే మేము మన్ననలు పొందుతూ, మేము బీఆర్ఎస్ పార్టీ గ్రామంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మేము నిలబడ్డ వార్డు సభ్యులు కూడా చాలా పోటీ ఉండేది. మాకు ఒక్కొక్క వార్డుకు 4, 5 చొప్పున మాకు పోటీ వచ్చిండ్రు. అంటే మేము అభివృద్ధి ఎంత చేశామనేది గ్రామ ప్రజలల్లో ఐక్యతగా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి ఒక్క వార్డుకు బాధ్యత ఇచ్చినాం. ప్రతి వార్డు లోపల కమిటీలు వేసి
వార్డు సభ్యునికి అనుసంధానం చేస్తూ వాడవాడ తిరుగుతూ మా యొక్క డోర్ పోస్టర్లు కానీ కలపత్రాలు కానీ బాలోట్ నమల్ పత్రాలు కానీ పంచుతూ కల్లెడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో దూసుకుపోతుంది. మేము చేసిన పనులు చాలా ఉన్నాయి, చేయబోయే పనులు కూడా గ్రామంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా మేము గ్రామ సభల ద్వారా గ్రామ ప్రజలను మమేకం చేస్తూ వాటిని కూడా అన్ని పరిష్కరించుకుంటాం. ప్రతి పనిని ఏది మా దృష్టికి వచ్చినా ఏ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరం సమిష్టిగా పనిచేసి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఒక అవకాశం మాకు ఇచ్చిన ఈ బీఆర్ఎస్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఏ ఒక్క చిన్న కార్యక్రమం అయినా కూడా మేము వాళ్ళ పిలుపు మేరకు పనిచేస్తూ పార్టీ క్రమశిక్షణగా పార్టీ పద్ధతిగా మేము ఏ కార్యక్రమమైనా చేస్తామని హామీ ఇస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై దయన్న.